హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుని చూసి గర్వపడుతున్న మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలు ఒక పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటే అప్పుడు ప్రభావతి బాలు కిరాయి రౌడీగా పనిచేస్తున్నాడని అపార్థం చేసుకొని ఇంటికి వచ్చి బాలు మీద మండిపడి బాలుని దారుణంగా నిందించి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడే బాలు వాళ్ళ ఇంటికి పెద్దాయన వస్తాడు. అప్పుడు బాలు ఆ పెద్దాయన్ని చూసి, పెద్దాయన నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన, మీకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను బాబు అని లోపలికి వస్తాడు. అప్పుడు బాలు, మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు పెద్దాయన అని అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన, నీకోసం నేను టాక్సీ స్టాండ్ కి వెళ్ళాను బాబు, అక్కడ నువ్వు లేవని తెలిసింది. అలా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మీ ఇంటి అడ్రస్ ని కనుక్కొని ఇక్కడి వరకు వచ్చాను అని అంటాడు. మొదటి శుభలేఖని గుళ్ళో దేవుడికి ఇవ్వమని చెప్పారు బాబు, మా దేవుడివి నువ్వే కదా, అందుకే మొదటి శుభలేఖని నీకు ఇవ్వడానికి ఇలా వచ్చాను అని అంటాడు. అప్పుడు అందరూ, ఏంటి బాలుని ఈ పెద్దాయన దేవుడు అని అంటున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. రోహిణి, మనోజ్లు మాత్రం బాలు దేవుడేంటి అని అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అప్పుడు సత్యం, ఏంటండి మీరు అనేది, మా అబ్బాయిని దేవుడు అంటున్నారేంటి అని అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన, అదేంటండి మీ అబ్బాయి మీతో ఏమీ చెప్పలేదా అని అంటాడు. అప్పుడు సత్యం, లేదండి అని అంటాడు. అప్పుడు ప్రభావతి, మా వాడు మీ దగ్గర డబ్బులు తీసుకొని కిరాయి రౌడీగా పనిచేయలేదా అని అంటుంది. రోహిణి వేసుకున్న లాంటి జ్యువెల్ వరల్డ్ స్టైలిష్ 26 మెటల్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఆ పెద్దాయన, లేదమ్మా మీ అబ్బాయి కిరాయి రౌడీగా పనిచేయలేదు, అసలు మీ అబ్బాయి అతను చేసిన సహాయానికి నేనే ఎంతో సంతోషంగా డబ్బులు ఇస్తుంటేనే అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోనంటే తీసుకోనన్నాడు అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సత్యం, మా అబ్బాయి ఏం సహాయం చేశాడండి మీకు అని అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన, ఎన్నో నెలల నుంచి ఒక రౌడీలు నా ఇంట్లో కబ్జా చేసి ఉంటున్నారు, నేను వాళ్ళని మా ఇంటిని ఖాళీ చేయమని వెళ్తే పైగా నన్నే కొట్టి పంపించారు. నేను కొన్ని రోజుల్లో నా కూతురు పెళ్లిని పెట్టుకున్నాను. నా కూతురు పెళ్లి చేయాలి అంటే నేను నా ఇల్లుని అమ్ముకోక తప్పదు. కానీ ఆ రౌడీలు నా ఇంటిని ఖాళీ చేయనంటే చేయనంటున్నారు. పైగా నన్ను నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు కూడా. అలాంటి పరిస్థితుల్లో నాకు మీ అబ్బాయి గురించి తెలిసింది. వెంటనే నేను మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఇలా వీధి రౌడీలు నా ఇంటిని కబ్జా చేసి అల్లరి చేస్తున్నారు, వాళ్ళ చేత మా ఇంటిని ఖాళీ చేయించయ్యా బాబు అని నేను మీ అబ్బాయిని అడిగితే, నేను రౌడీజం చేయడం లేదు, నేను ఎవ్వరిని కొట్టను, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ నేను నా పరిస్థితిని మీ అబ్బాయితో చెప్పాను. ఆ ఇంటిని అమ్ముకోకపోతే నేను నా కూతురు పెళ్లిని చేయలేను అని చెప్పాను. నువ్వే నాకు ఏదో ఒక రకంగా సహాయం చేయాలి బాబు అని మీ అబ్బాయిని అడిగితే అప్పుడు మీ అబ్బాయి ఆ రౌడీలని కొట్టి మరీ నా ఇంటిని ఖాళీ చేయించారు. అలా నా ఇంటిని అమ్ముకొని నేను ఇప్పుడు సంతోషంగా నా కూతురికి పెళ్లి చేస్తున్నాను. ఈ రోజు నేను ఇంత సంతోషంగా నా కూతురికి పెళ్లి చేస్తున్నాను అంటే అది మీ అబ్బాయి చేసిన సహాయం వల్లే, మీ అబ్బాయి దయ వల్లే. మీ అబ్బాయి కనుక నాకు ఆ సహాయం చేయకపోయి ఉంటే ఈ రోజు నా కూతురు పెళ్లి అయ్యేదే కాదు. నేను మీ అబ్బాయికి ఆ కృతజ్ఞతతో నా తృప్తి కోసం నేను డబ్బులని ఇస్తానన్నా కానీ అప్పుడు మీ అబ్బాయి, నేను డబ్బుల కోసం మీకు సహాయం చేయలేదు పెద్దాయనా అని అన్నాడు. వీలైతే నా కూతురికి పెళ్లికి పిలవమని చెప్పాడు, ఒక అండగా వచ్చి దీవించి వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు నేను, సరే బాబు, ఒక తండ్రి తన కూతురు పెళ్లి కోసం ఒక కొడుక్కి డబ్బులు ఇస్తున్నట్టుగా బట్టల కోసం తీసుకో బాబు అన్నట్లుగా ఇచ్చాను. అప్పుడే మీ అబ్బాయి నా దగ్గర నుండి డబ్బులని తీసుకున్నాడు. అంతేకాని ఒక కిరాయి రౌడీగా పనిచేయడానికి మాత్రం నా దగ్గర మీ అబ్బాయి డబ్బులని తీసుకోలేదండి. మీ అబ్బాయి నాకు అంత గొప్ప సహాయాన్ని చేశాడు. మీ అబ్బాయి చేసిన సహాయానికి నేను రుణపడిపోయి ఉంటాను అని అంటాడు. అప్పుడు సత్యం, మీనాల ఇద్దరు బాలు చేసిన గొప్ప పనిని చూసి చాలా గర్వపడుతూ ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.